వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి మే 10th 2026. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, సో మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ బికాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మోటివేషన్. ఎవ్రీ సింగిల్ డే మనకి హిందూ అనాలిసిస్ వీడియో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి వీడియోలో కూడా మనం 1 or 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాని రిలేటెడ్ some people are commenting, so it is appreciations for them because you are helping your growth. So it adds value to your growth. Definitely recall చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది కాబట్టి. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలార్మింగ్ గ్యాప్, బయోడైవర్సిటీ నోస్ డైవ్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, సర్వే అక్రాస్ 144 sites in 5 states hints at potential 35% shortfall of ecologically critical Odonata species. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఎన్వైర్న్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది చూస్తే మనకి ఇక్కడ నోస్ డైవ్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోస్ డైవ్స్ అంటే షార్ప్ ఫాల్, లేదంటే సడన్లీ డ్రాప్ అయిపోవడం. సో ఇక్కడ బయోడైవర్సిటీ అనేది సడన్ షార్ప్ ఫాల్ అనేది చూసింది వెస్టర్న్ ఘాట్స్లో అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ యాక్చువల్లీ. సో ఇక్కడ 144 sites సర్వే అనేది చేశారు 5 states. సో అక్కడ చూస్తే మనకి 35% షార్ట్ ఫాల్ అనేది కనిపించింది, ఎస్పెషల్లీ ఈ ఓడోనాటా స్పీసీస్లో అని చెప్పేసి ఇచ్చారు. సో ఓడోనాటా స్పీసీస్ ఇస్ నథింగ్ బట్ మనకి తూనీగలు అని చెప్పేసి మనం చూసే ఉంటాం చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం వాటి సంఖ్య అనేది తగ్గింది. ఇప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి తూనీగలు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా. సో ఈ తూనీగల్లో కూడా 2 varieties ఆఫ్ ఉంటాయి. వాటిని మనం డ్రాగన్ ఫ్లైస్, డామ్సెల్ ఫ్లైస్ అని చెప్పేసి అంటాం. నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి డ్రాగన్ ఫ్లైస్ వర్సెస్ డామ్సెల్ ఫ్లైస్. సో వైల్ సిమిలర్, డ్రాగన్ ఫ్లైస్ ఆర్ లార్జర్ అండ్ హోల్డ్స్ దేర్ వింగ్స్ హారిజాంటల్లీ అట్ రెస్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది మనకి డ్రాగన్ ఫ్లై. సో ఇవి హారిజాంటల్గా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు హారిజాంటల్గా వీటి వింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వెరాజ్ డామ్సెల్ ఫ్లైస్ ఫోల్డ్ దేర్ వింగ్స్ టుగెదర్ వెర్టికల్లీ. సో వెర్టికల్గా అక్రాస్ దేర్ బాడీ సో ఫోల్డ్ చేయడం జరుగుతుంది. సో వాటిని మనం డామ్సెల్ ఫ్లైస్ అంటాం. సో బోత్ ఆర్ ఎసెన్షియల్ బయో ఇండికేటర్స్ యాజ్ దేర్ ప్రెజెన్స్ సిగ్నల్స్ ఏ హెల్దీ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ విత్ క్లీన్ ఆక్సిజన్ రిచ్ వాటర్. సో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్కి ఇవి ఎసెన్షియల్ బయో ఇండికేటర్స్ కింద చెప్పొచ్చు మనం. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఇచ్చిన స్పీసీస్ ఏంటంటే మనకి, సో ఇవి హారిజాంటల్గా వీటి వింగ్స్ పెట్టాయి కాబట్టి సో వీటిని మనం డామ్సెల్ ఫ్లైస్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఓడోనాటా స్పీసీస్లోకి మనకి డ్రాగన్ ఫ్లైస్, డామ్సెల్ ఫ్లైస్ ఇవన్నీ వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ హెడ్లైన్, వై ఈజ్ హంటా వైరస్ డ్రాయింగ్ గ్లోబల్ అటెన్షన్. సో దీని గురించి క్లియర్ కట్ ఆర్టికల్ వచ్చింది, అక్కడ చూద్దాం. అండ్ క్లౌడ్ మిథోస్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. సో ఇక్కడ ఏఐ గురించి వచ్చింది మనకి. ఇక్కడ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మనకి. డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటే ఒకే విషయానికి దానికి మనం డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం మనం. సో వెరీ ఇంపార్టెంట్ అది మనకి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా అది మనకి. అండ్ నెక్స్ట్ మెయిన్ పేజ్లో మనకి మెయిన్ ఆర్టికల్ చూస్తే, విజయ్ టు టేక్ రైన్స్ టుడే, తమిళనాడు సెట్ ఫర్ కోయలిషన్ గవర్నమెంట్. సో యాక్టర్ విజయ్ సో సీఎం కింద ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈరోజు. సో హీఈస్ 120 MLAs ఎలెక్ట్. సో 120 MLAs, వీళ్ళ పార్టీ గెలిచింది జస్ట్ 108 కాబట్టి సో మిగతా 12 members సపోర్ట్తో సో టోటల్ 120 MLAs సపోర్ట్తో సో ఈయన సో హీఈస్ గోయింగ్ టు సీక్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హౌస్ బై May 13. సో ఈరోజు 9 ministers పాటు విజయ్ అనేది ఓత్ తీసుకొని ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కోయిలిషన్ గవర్నమెంట్ ఫామ్ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే, సువేందు అధికారి స్వాన్ ఇన్ యాజ్ బెంగాల్స్ ఫస్ట్ బీజేపీ సీఎం. మనం ఆల్రెడీ నిన్న ఆర్టికల్లో చూసాం. సో మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే మనకి RN రవి. సో హీ అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ టు వెస్ట్ బెంగాల్స్ ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్. సో గవర్నర్ RN రవి. సో ఓత్ అనేది సో ఆయన అడ్మినిస్టర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే స్వేరింగ్ ఇన్ సెరమనీ అనేది బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్తో కోయిన్సైడ్ అయింది. సో దట్ మిస్టర్ అధికారి విజిటెడ్ జోరాసంకో ఠాకూర్ బారి, ఠాగూర్స్ యాన్సెస్ట్రల్ హోమ్ని విజిట్ చేసి సో హీ పెయిడ్ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ బిఫోర్ ఫార్మలీ బిగినింగ్ హిజ్ డ్యూటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చూద్దాం మనం. సో ఈయనకి ఉన్న బిరుదులు ఏంటంటే కవిగురు, విశ్వకవి,
అండ్ అలాగే గురుదేవ్. సో, రవీంద్రనాథ్ ఠాగూర్‌కి ఉన్న బిరుదులివి. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కి మనకి 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, 'గీతాంజలి' అనే నోవెల్‌కి గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 1915లో బ్రిటిష్ నైట్‌హుడ్ కూడా సో, కింగ్ జార్జ్ V అనే అతను సో, నైట్‌హుడ్ ఇవ్వడం జరిగింది 1915లో. కాకపోతే ఇది 1919లో జలియన్ వాలాబాగ్ మెసాకర్ జరిగినప్పుడు సో, ఈయన రెనౌన్స్ చేశారు దాన్ని. తిరిగి ఇచ్చేశారు. సో, రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి గాంధీకి సో, మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీకి మహాత్మా అనే టైటిల్ ఇచ్చింది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. సో, వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు దిస్ రవీంద్రనాథ్ ఠాగూర్ రిలేటెడ్ ఈ పాయింట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ మనకి. సో, అండ్ అలాగే మనకి 'జనగణమన' రాసింది కూడా సో, ఈయనే. అండ్ అలాగే 'బంగ్లాదేశ్' నేషనల్ సాంగ్ కూడా రాసింది రవీంద్రనాథ్ ఠాగూరే. సో, ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక పిక్చర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై.' సో, ఈయన ఇచ్చిన ఒక కొటేషన్. అండ్ దాంతోపాటు హీ ఈజ్ ఎ పోయిట్, రైటర్, ఫిలాసఫర్, ఆర్టిస్ట్, ఎడ్యుకేషనిస్ట్. సో, ఆయన కలకత్తాలో జన్మించారు. కలకత్తాలోనే చనిపోయారు. అండ్ శాంతినికేతన్ 1901లో సో, ఈయన ఫౌండర్. అండ్ విశ్వభారతి యూనివర్సిటీ 1921లో. అండ్ ఈయన ఫేమస్ వర్క్స్ చూస్తే మనకి 'గీతాంజలి', 'ద గార్డెనర్', 'గోరా' అని చెప్పేసి చాలా ఉన్నాయి. అండ్ నోబెల్ ప్రైజ్ మనకి లిటరేచర్‌లో 1913లో 'గీతాంజలి'కి గాను లిటరేచర్‌లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, హీ ఈస్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ సో, టు అవార్డ్ ఈ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఫస్ట్ నాన్ యూరోపియన్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఇక్కడ చూస్తే భారతరత్న ఈయనకి 1961లో పోస్ట్‌హ్యూమస్‌లీ హీ వాస్ అవార్డెడ్ ఇన్ 1961. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు రవీంద్రనాథ్ ఠాగూర్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ఆర్టికల్‌లో కాంగ్రెస్ హర్డిల్ ఇన్ ఢిల్లీ ఫెయిల్స్ టు సాల్వ్ కేరళాస్ సీఎం డెడ్‌లాక్. సో, కేరళలో మనకి కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ అనేది అధికారంలోకి వచ్చింది. సో, కాంగ్రెస్ అనేది సో, ఇంకా సీఎం ఎవరిని సీఎం క్యాండిడేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఒక సందిగ్ధతలో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, ఇక్కడ ఈ హర్డిల్ ఇన్ మన మీనింగ్ అనేది ప్రీవియస్ అనాలిసిస్‌లో చూసాం. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చూసాం కాబట్టి కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేయండి. మీకు రీకాల్ చేయడం వల్ల ఈజీగా గుర్తుంటది. హర్డిల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ కాశ్మీరీ క్రాఫ్ట్స్ విమెన్ సో, ఇక్కడ ట్రెడిషనల్ మ్యాట్ తయారు చేస్తున్నారు. సో, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ శ్రీనగర్ ఏంటంటే వగూవ్ అని పిలుస్తారు దాన్ని. వగూవ్. సో, దీని ప్రత్యేకత ఏంటంటే సెంచరీస్ ఓల్డ్ క్రాఫ్ట్ ప్రొవైడ్స్ వార్మ్త్ ఇన్ వింటర్స్ అండ్ అలాగే కూలింగ్ ఎఫెక్ట్ ఇన్ సమ్మర్స్. సో, బోత్ వేస్ కింద ఉపయోగపడుతుంది. వగూవ్ ట్రెడిషనల్ మ్యాట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫంగస్ బ్లేమ్డ్ ఫర్ రైజ్ ఇన్ మార్టాలిటీ ఆఫ్ నీమ్ ట్రీస్. సో, ఇక్కడ మనకి వెస్ట్ గోదావరిలో సో, ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఫంగస్ వల్ల ఈ నీమ్ ట్రీస్ అనేవి వేప చెట్లు అనేవి మొత్తం చనిపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది ఏంటంటే ఫంగస్ వల్ల చనిపోయాయి అని చెప్పేసి. ఇక్కడ అదేంటంటే డై బ్యాక్ డిసీజ్ ద్వారా సో, కాజ్డ్ బై ఇన్ఫెస్టేషన్ ఆఫ్ ఎ ఫంగస్ నేమ్డ్ ఫోమోప్సిస్ అజాడిరక్తే అండ్ అలాగే టీ మస్కిటో బగ్. సో, ఇవి ఈ ఇన్సెక్ట్స్ అనేది ఆ టెండర్ లీవ్స్‌ని తినేయడం వల్ల సో, ఈ ట్రీస్ అనేవి నీమ్ ట్రీస్ అనేవి చనిపోవడం జరిగింది. సో, ఇక్కడ నీమ్ ట్రీస్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అజాడిరక్తా ఇండికా. సో, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ సీజే లీసా గిల్ ఓపెన్స్ న్యూ కోర్ట్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో. సో, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు ఎవరంటే మనకి లీసా గిల్. అండ్ అలాగే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అండ్ నెక్స్ట్ పేజ్‌లో ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తే ఇక్కడ మనకి 65 ఫుట్ ట్రైడెంట్ ఇనాగరేటెడ్ అట్ కైలాసగిరి. మనకి కైలాసగిరిలో సో, ఈ త్రిశూల్ 65 ఫుట్ హై ఉన్న త్రిశూల్‌ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్‌లో ఇక్కడ చూస్తే మనకి టస్సల్ ఓవర్ సీఎం ఫ్యూయల్స్ మీమ్ స్టార్మ్. సో, ఇక్కడ టస్సల్ మీనింగ్ కూడా మనం నిన్న అనాలిసిస్‌లో చూసాం. సో, టస్సల్ మీనింగ్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్‌లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇక్కడ చూస్తే మనకి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ సుబ్రమణి నేమ్డ్ నెక్స్ట్ సీడీఎస్. సో, ప్రెజెంట్ సీడీఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే మనకి అనిల్ చౌహాన్, జనరల్ అనిల్ చౌహాన్. ఈయన మే 30న సో, ఈయన టెన్యూర్ అయిపోతుంది కాబట్టి సో, నెక్స్ట్ మనకి యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ సీడీఎస్ మనకి ఎన్ఎస్ సుబ్రమణి అని చెప్పి. అండ్ అలాగే నెక్స్ట్ నేవీ చీఫ్ ఎవరంటే మనకి కృష్ణ స్వామినాథన్.
సో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ నావీ చీఫ్. ప్రెజెంట్ నావీ చీఫ్ ఎవరంటే దినేష్ కుమార్ త్రిపాఠి, అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. సో ఇక్కడ మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫే మనకి సెక్రటరీ ఫర్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కింద కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో 2 అపాయింట్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇండియా టెస్ట్ ఫైర్స్ అగ్ని మిసైల్ దట్ కెన్ డిప్లాయ్ మల్టిపుల్ వార్ హెడ్స్. సో ఇక్కడ MIRV సిస్టమ్ ఒడిషాస్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ సిస్టమ్ అనేది సో టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది, అగ్ని మిసైల్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి అన్ని పొలిటికల్ ఆర్టికల్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి సో ఫస్ట్ క్యాబినెట్ ఇన్ బెంగాల్ మనకి సువేందు అధికారి చీఫ్ మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్స్ అనేది మనకి ఓత్ తీసుకోవడం జరిగింది. సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇక్కడ చూస్తే మనకి స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి సో ఆర్టికల్ 164(1)A వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 164(1)A ఏం చెప్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్క్లూడింగ్ ద సీఎం కెనాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఓవరాల్గా ఉన్న మినిస్టర్స్లో క్యాబినెట్ ఫామ్ చేయడానికి సో క్యాబినెట్ మినిస్టర్స్ కింద ఫామ్ చేయడానికి దే షుడ్ నాట్ ఎక్సీడ్ 15%. ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉంటే టోటల్ ఎమ్మెల్యే సీట్స్ ఉంటే 15 మెంబర్స్తోనే అక్కడ క్యాబినెట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇన్క్లూడింగ్ సీఎం. సో దట్ ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. ఇన్క్లూడింగ్ సీఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకి ఎక్స్క్లూడింగ్ సీఎం అని చెప్పేసి ఇస్తారు. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే మనకి వెస్ట్ బెంగాల్ గవర్నర్ RN రవి, అండ్ ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్, అండ్ ఈయన మనకి సువేందు అధికారి. సో అన్ని కేటగిరీస్ అన్ని కమ్యూనిటీస్కి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తూ మినిస్టీరియల్ బెత్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ సోల్ విమెన్ ఇన్ క్యాబినెట్ అగ్నిమిత్రా పాల్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి టైగర్ సైటెడ్ ఇన్ అరుణాచల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆఫ్టర్ నియర్లీ 2 decades. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ చైనీస్ పాంగోలిన్, అండ్ అలాగే ఎండేంజర్డ్ హిస్పిడ్ హెయిర్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. వాటి IUCN స్టేటస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చైనీస్ పాంగోలిన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, అండ్ అలాగే హిస్పిడ్ హెయిర్ అనేది మనకి ఎండేంజర్డ్ కేటగిరీలోకి వస్తుంది. సో డెరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం చూసాం డ్రాగన్ ఫ్లైకి డామ్సిల్ ఫ్లైకి డిఫరెన్స్ ఏంటని. సో ఇక్కడ 5 స్టేట్స్లో మనకి సర్వే జరిగింది, 144 సైట్స్లో అని చెప్పేసి చదువుకున్నాం కదా. అవి ఏంటంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గోవా, గుజరాత్. సో అందులో 3 స్పీసీస్ చూస్తే మనకి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. సో అవి ఏంటంటే ఎలాటోన్యూరా సౌతరి, అండ్ అలాగే ప్రోటోస్టిక్టా శాంగినోస్టిగ్మా, అండ్ అలాగే సైక్లోగాంఫస్ ప్సిలాన్. సో ఈ 3 కూడా వల్నరబుల్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్పేసి క్లాసిఫై చేయడం జరిగింది. సో ఈ నేమ్స్ మరీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ వన్స్ గివ్ ఇట్ ఎ రీడ్, అట్లీస్ట్ ఎగ్జామ్లో మనకి రీకాల్ అయ్యే అవకాశం ఉంది. ఆప్షన్స్ చూసి మనం ఈజీగా రీకాల్ చేసుకునే అవకాశం ఉంది ఇఫ్ మనం ఒకసారి రీడింగ్ ఇస్తే. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్ ఆపరేషనలైజెస్ లేబర్ కోడ్స్, పబ్లిషెస్ రూల్స్, ట్రేడ్ యూనియన్స్ ప్రొటెస్ట్. సో కోడ్స్ అనేవి 29 లేబర్ లాస్ని రీప్లేస్ చేస్తూ కోడిఫై చేశారు 4 లేబర్ కోడ్స్ కింద. సో వాటి మీద ట్రేడ్ యూనియన్స్ అనేవి ప్రొటెస్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే FAQ సెక్షన్లో మనకి మంచి ఆర్టికల్ వచ్చింది, వాట్ ఈస్ గవర్నర్స్ రోల్ ఇన్ ఏ హంగ్ అసెంబ్లీ. సో హంగ్ అసెంబ్లీలో గవర్నర్ రోల్ ఏంటి అని చెప్పేసి, గవర్నర్ ఎందుకు రిఫ్యూజ్ చేశారు, TVK పార్టీ ప్రెసిడెంట్ విజయ్ నేను ప్రూవ్ చేసుకుంటాను సీఎం క్యాండిడేట్ కింద అని చెప్పేసి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు రిఫ్యూజ్ చేశారు గవర్నర్ అని చెప్పేసి. సో 4th టైం మీట్ అవ్వడం జరిగింది, అందువల్లనే విజయ్ మనకి 4th టైం మీట్ అయ్యారు గవర్నర్ని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ గవర్నర్ అపాయింట్స్ చీఫ్ మినిస్టర్ అండర్ ఆర్టికల్ 164 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. సో కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ కింద గవర్నర్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. సో మెయిన్ ఎజెండా అది. సో ఇక్కడ లాస్ట్లో అక్కడ ఉన్న పార్టీస్ అన్నీ కూడా మెజారిటీ ప్రూవ్ చేసుకునే అవకాశం లేదంటే లాస్ట్ రిసార్ట్లో మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది విధిస్తారు అండర్ ఆర్టికల్ 356. సో అండ్ అలాగే దాంతోపాటుగా గవర్నర్ కుడ్ డిజాల్వ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండర్ ఆర్టికల్ 174(2)B
ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో గవర్నర్ అనేది సో ఆ స్టేట్ లెజిస్లేచర్ ఫస్ట్ మీటింగ్ జరగక ముందరే ఆర్టికల్ 174 క్లాజ్ 2B ప్రకారం డిజాల్వ్ చేసేయొచ్చు, గవర్నర్కి ఉన్న పవర్ అది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ సర్కారియా కమిషన్ రిపోర్ట్ 1988 ఎండోర్స్డ్ బై సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే హ్యాస్ రికమెండెడ్ గవర్నర్ షుడ్ ఫస్ట్ ఇన్వైట్ ప్రీ పోల్ అలయన్స్. సో పోల్స్ జరగకముందు ఎవరైతే అలయన్స్లో ఉన్నారో సో ఆ అలయన్స్ కూటమి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మెజారిటీ ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి గవర్నర్ పిలవాలి. ఆఫ్టర్ దట్ పోస్ట్ పోల్ అలయన్స్ వెళ్ళాలి. పోస్ట్ పోల్ అలయన్స్ తర్వాత ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పోస్ట్ పోల్ అలయన్స్ అని చెప్పొచ్చు. గవర్నర్ ఎప్పుడైతే ఇప్పుడు విజయ్ మనకి టీవీకే పార్టీ చీఫ్ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వచ్చారో అది పోస్ట్ పోల్ అలయన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది మద్దతుతో సో ఈయన అలయన్స్ లాగా ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇవేవి కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు లాస్ట్ రిసార్ట్ కింద ప్రెసిడెంట్ రూల్కి వెళ్ళాలి అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి మనకి అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ వాట్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ ఫ్లోర్ టెస్ట్ రెస్క్యూడ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్. సో ఫ్లోర్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ హౌస్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోవడం. సో ఏంటంటే లైవ్ ఓటింగ్ కానీ లేదంటే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా సో డైరెక్ట్లీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఓటింగ్ చేయడం. సో దాన్నే మనం ఫ్లోర్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఆన్ ద హౌస్ ఆఫ్ ది ఫ్లోర్, సో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. సో అక్కడ మనకి ఈ మళ్ళీ ఒకసారి ఒక సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ కేసెస్ చూస్తే మనకి మనోహర్ పారికర్ యాజ్ గోవా చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోల్ అలయన్స్ ముందు 15 days టైం ఇస్తే దాన్ని మళ్ళీ జస్ట్ వితిన్ 48 hours ఆర్డర్ చేశారు, మీరు ఫ్లోర్ టెస్ట్ అనేది రావాలి అని చెప్పేసి, ఫ్లోర్ టెస్ట్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ దాని విధంగానే మనోహర్ పారికర్ అప్పుడు ఫ్లోర్ టెస్ట్ అనేది విన్ అయ్యారు. అండ్ అలాగే కాంగ్రెస్ జనతాదళ సెక్యులర్ కంబైన్గా సో వాళ్ళకి జస్ట్ 24 hours టైం ఇస్తేనే అప్పుడు బిఎస్ యడ్యూరప్ప ఓడిపోవడం జరిగింది. సో ఇట్లాంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఫ్లోర్ టెస్ట్కి. ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది. హార్స్ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎమ్మెల్యేస్ని కొనేయడం. సో హార్స్ని ఎలా అయితే మనం కొనేసి ట్రేడ్ చేస్తారో సో అట్లాగా ఎమ్మెల్యేస్ని ఇలా ట్రేడ్ చేసుకోవడం, అంటే వేరే పార్టీ నుంచి మన పార్టీకి రావడానికి సో మనకి మద్దతు ఇవ్వడానికి సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి మనం హార్స్ ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం సింపుల్గా. సో అట్లాంటి వాటికి అవకాశం లేకుండా వితిన్ 24 hours 48 hours ఫ్లోర్ టెస్ట్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వై ఈజ్ హంటా వైరస్ డ్రాయింగ్ గ్లోబల్ అటెన్షన్. సో ఇక్కడ సింప్లీ నథింగ్ బట్ ఎంవి హాండియస్ ఎక్స్పెడిషన్ క్రూజ్ షిప్ ఏదైతే ఉందో ఇది సో లాట్ ఆఫ్ కంట్రీస్ తిరిగిన తర్వాత సో కెనరీ ఐలాండ్స్ టువర్డ్స్ కేప్ వర్డే అండ్ కెనరీ ఐలాండ్స్ ఆఫ్రికా పక్కనున్న సో వెస్ట్ ఆఫ్రికా పక్కనున్న ఈ ఐలాండ్స్ దగ్గరికి వచ్చి సో ప్యాసింజర్స్ అండ్ క్రూ అనేది సో అక్కడ ఆగడం జరిగింది. సో అర్జెంటీనా ఓవరాల్ డచ్ ఎక్స్పెడిషన్ క్రూజ్ షిప్ ఇది. సో ఓవరాల్ మొత్తం మంది తిరిగి వచ్చిన తర్వాత అందులో 3 people చనిపోయారు. సో అండ్ అలాగే కొంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు బై గ్రూప్ ఆఫ్ వైరస్ కాల్డ్ హంటా వైరస్. సో ఈ హంటా వైరస్ అనేది ఎస్పెషల్లీ మనకి రోడెంట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ర్యాట్స్ అండ్ మైస్ ఎలుకల ద్వారా. సో ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళకి కాంటాక్ట్లో ఉంటారో ఇన్ఫెక్టెడ్ రోడెంట్ యూరిన్ ఏదైతే ఉంటుందో సెలైవా డ్రాపింగ్స్ కానీ సో వాటికి సో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి డైరెక్ట్లీ మనకి లంగ్స్ ఆర్ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తాయి అండ్ పల్మనరీ సిండ్రోమ్ వస్తుంది. దీనివల్ల రెస్పిరేటరీ ఇల్నెస్ కానీ హెమోర్హేజిక్ ఫీవర్ సో బ్లడ్ వెజల్స్ని కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంది హంటా వైరస్. సో ఇట్ ఈస్ లెస్ ఫ్యాటల్ దాన్ లెస్ ట్రాన్స్మిసిబుల్ దాన్ COVID-19 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ రోడ్ అండ్ ప్రోన్ ఎన్వైరన్మెంట్స్లో ఎవరైతే ఉంటారో సో దే విల్ ఫేస్ ద హైయెస్ట్ రిస్క్. సో దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, జనరలీ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ అలాగే టైమ్లీ మెడికల్ అటెన్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నో స్పెసిఫిక్ యాంటీవైరల్ క్యూర్ ఆర్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఫర్ దిస్ హంటా వైరస్. సో హంటా వైరస్ అనేది సో ఇన్ దాట్ సెన్స్లో మనకి ఈ క్రూజ్ షిప్లో మనకి ఈ ఎక్స్పెడిషన్కి ఏదైతే వెళ్ళిందో సో అందులో మనకి ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్. సో ఏఐ ఫర్మ్ సర్వం టు లాంచ్ వాట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్ నేమ్డ్ పాత్ఫైండర్. నేమ్ ఇంపార్టెంట్, పాత్ఫైండర్, ఇండియాస్ ఫస్ట్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్. సో ఆర్బిటల్ డేటా సెంటర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ క్యారింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ GPUs ఫౌండ్ ఇన్ టెరెస్ట్రియల్ డేటా సెంటర్స్. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ సేమ్ కైండ్ ఆఫ్ GPUs అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని సో ఏవైతే సేమ్గా కలిగి ఉంటాయో సో ఆ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ని మనం ఆర్బిటల్ డేటా సెంటర్ కింద పరిగణిస్తారు. సో దాన్నే మనం ఆర్బిటల్ డేటా సెంటర్ అని చెప్పేసి అంటాం. సో
లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఏఐ రిలేటెడ్. సో అది అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు గానీ, సో ఇక్కడ మనకి ఛాలెంజెస్ ఏంటంటే సింప్లీ ఈ జీపీయూ చిప్స్ అనేవి పవర్డ్ బై ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సోలార్ ప్యానెల్స్. సో అవి దే బికమ్ హాట్. ఎందుకంటే స్పేస్ మే బీ కోల్డ్ అండ్ అలాగే స్పేస్‌లోకి వెళ్ళిన తర్వాత సో దే మే యాక్ట్ యాస్ న్యాచురల్ సింక్ ఫర్ దట్ హీట్. సో ఆ స్పేస్ అనేది. సో దట్ హౌఎవర్ స్పేస్ ఈజ్ ఆల్సో ఎంప్టీ అండ్ ఇట్స్ అ వాక్యూమ్ ఎలిమినేట్స్ కన్వెక్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తది. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. అంతేగాని ఈ ఆర్టికల్ ఓవరాల్‌గా అంత ఇంపార్టెంట్ కాదు జనరల్లీ. సో ఏఐ గురించి లేదంటే ఇట్లాంటి శాటిలైట్ లాంచింగ్ రిలేటెడ్ ఈ పాత్ ఫైండర్ ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఇది ఏది లాంచ్ చేస్తుంది, ఏఐ ఫర్మ్ సర్వం అనేది లాంచ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఈ ఛాలెంజెస్ అనేవి లిటిల్ బిట్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్సర్ రైటింగ్‌లో వచ్చేస్తే మనకి ఇంపార్టెంట్. సో ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఆల్రెడీ మనం చూసాం. ఆంథ్రోపిక్ ఏఐ మోడల్ కెన్ నాట్ ఓన్లీ ఐడెంటిఫై వల్నరబిలిటీస్ ఇన్ సైబర్ స్పేస్ దట్ హ్యూమన్స్ మే హ్యావ్ మిస్డ్. సో హ్యూమన్స్ మిస్ చేసిన వాటిని ఐడెంటిఫై చేయడమే కాకుండా బట్ ఆల్సో జనరేట్ వేస్ టు ఎక్స్‌ప్లాయిట్ దెమ్. సో వాటిని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేయాలనే వేస్ కూడా జనరేట్ చేస్తుంది ఆంథ్రోపిక్ ఏఐ మోడల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మిథోస్ గురించి ఇంపార్టెంట్. మిథోస్ ఈజ్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డెవలప్డ్ విత్ అ జనరల్ పర్పస్ రీజనింగ్, కోడింగ్ అండ్ ఆటోనమస్ టాస్క్స్. సో మిథోస్ అనేది ఒక ఎల్ఎల్ఎం. సో ఇక్కడ బెంగాల్ పివట్ అని చెప్పేసి సువేందు అధికారి గురించి ఇచ్చారు. ఆల్రెడీ ఆయన గురించి మనం చూసాం. జనరల్లీ హీ ఈజ్ ఫ్రమ్ తృణమూల్ కాంగ్రెస్. సో ఆయన డిఫెక్ట్ అయ్యి సో బీజేపీకి రావడం జరిగింది 2020లో. సో ఇప్పుడు ఆయనే బీజేపీస్ ఫస్ట్ సీఎం క్యాండిడేట్, సీఎం కింద సో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ద స్టార్ హూ స్టార్మ్డ్ ఇంటూ పాలిటిక్స్ విజయ్ గురించి ఇచ్చారు. సో ఆయన పర్సనల్ థింగ్స్ అనేవి పక్కన పెడితే మనకి ఇక్కడ చూస్తే ర్యాంబంక్షియస్ మీనింగ్ ఇంపార్టెంట్. ర్యాంబంక్షియస్ క్రౌడ్స్ అంటే సో బాయిస్టరస్, నాయిసీ, అన్రూలీ క్రౌడ్. సో ఆయన ఎక్కడ పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చినా సరే ర్యాంబంక్షియస్ క్రౌడ్స్ అనేవి లైనప్ చేశారు. లైన్డ్ ద పాత్వేస్. ఆ మీనింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో హీ బికేమ్ ద సీఎం టుడే. మనకి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆన్ ద కార్డ్స్ ఇడియమాటిక్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఫ్యాసినేటింగ్ కాంటెస్ట్ ఆన్ ద కార్డ్స్ యాజ్ సిఎస్కే మీట్స్ ఎల్ఎస్జీ. సో ఆన్ ద కార్డ్స్ అంటే గోయింగ్ టు హ్యాపెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పేజ్లో ఇంకా ఐపీఎల్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా క్రికెట్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే న్యూస్ ఇన్ ఫ్రేమ్స్లో ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ పిక్చర్స్తో మనకి డిస్క్రైబ్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. వర్డెంట్ మీడోస్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. వర్డెంట్ మీడోస్ అంటే గ్రీన్, ఫుల్ లష్ గ్రీన్ ప్యాచెస్ అంటే పచ్చిక మైదానాలు. మీడోస్ అంటే మైదానాలు అని చెప్పేసి. సో వర్డెంట్ అంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ పిక్చర్లో ఎలా అయితే కనిపిస్తూ ఉందో సో దాన్ని డిస్క్రైబ్ చేస్తే ఇక్కడ వర్డెంట్ మీడోస్ అని చెప్పేసి ఇచ్చారు. శ్రీనగర్లో సో కొలార్డ్ గ్రీన్స్, హాక్ అనే టైప్ ఆఫ్ వెజిటేబుల్ లీఫ్ గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాని రిలేటెడ్ ఎట్లా ఉంది శ్రీనగర్లో. ఇట్ ఈస్ ఎ క్యులినరీ ఎక్స్పీరియన్స్ ఇన్ కాశ్మీర్ అంటే శ్రీనగర్లో. సో దాని రిలేటెడ్ సో ఇక్కడ బోట్లో దాల్ లేక్లో ఆయన ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పిక్చర్స్ ద్వారా ఫుడ్ ఫర్ సోల్, ద కాశ్మీరీ ఫిలాసఫీ ఆఫ్ కుకింగ్, హాక్ ఎంఫసైజెస్ సింప్లిసిటీ టు ప్రిజర్వ్ వెజిటబుల్స్, కలర్ అండ్ న్యాచురల్ బైట్. సో ఇక్కడ ఆ వెజిటబుల్ని డిస్క్రైబ్ చేస్తూ న్యూస్ ఇన్ ఫ్రేమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. వీడియో నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ కమెంట్ బిలో దట్ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.